వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. మొన్నటికి మొన్న హాయిగా ఆకాశంలో వెళుతున్న విమానం రష్యా మిసైల్ తాకి అజర్బైజాన్ లో కూలిపోయింది. ఇప్పుడు ఏకంగా విమానం క్రాష్ ల్యాండింగ్ అయ్యి రన్వే చివర ఉన్న కాంక్రీట్ గోడను బలంగా ఢీకొట్టి పేలిపోయింది. 179 మంది చనిపోయారు. దీంతో సౌత్ కొరియా ఒక్కసారిగా షాక్ కు గురైంది. అసలు తప్పు ఎక్కడ జరిగిందనేది మిస్టరీగా మారింది. ఎందుకంటే ఆ విమానం బోయింగ్ కంపెనీ 737-800 సిరీస్ ఫ్లైట్. మరి అంత పెద్ద కంపెనీ విమానం ఇలా పేలిపోవడంతో అమెరికా కూడా ఇన్వెస్టిగేషన్ కోసం ప్రత్యేక టీం ని దక్షిణ కొరియా పంపింది. మరి అసలు ఏం జరిగిందో చూద్దాం. సౌత్ కొరియాకు చెందిన అతిపెద్ద ఏవియేషన్ కంపెనీ బెజు ఎయిర్ ఫ్లైట్. ఈ కంపెనీకి చెందిన 7C-2216 విమానం బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియాలోని సౌత్ సిటీ అయిన మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యేందుకు బయలుదేరింది. ముందు అన్ని చెకింగ్స్ పద్ధతిగానే సాగాయి. ఎలాంటి లోపాలు లేవు. బెజు తన విమానాలను చాలా జాగ్రత్తగా పరీక్షిస్తుందనే పేరు కూడా ఉంది. ఈ విమానం కూడా బ్యాంకాక్ లో ఎలాంటి సమస్యలు లేకుండానే టేకాఫ్ అయింది. కానీ పైలట్ మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక ఇంజిన్లో లోపం ఉందని గుర్తించాడు. వెంటనే కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత కమ్యూనికేషన్ ద్వారా సరిచేశారు. అప్పటి వరకు అంతా బాగానే ఉందని తేలింది. కానీ సరిగ్గా రాత్రి 8:50 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ పక్షులు ఢీకొట్టే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు బ్యాక్ సైడ్ నుంచి ల్యాండ్ కావాలని కూడా కోరింది. కానీ మరు సెకండ్కే మేడే కాల్ చేశాడు పైలట్. అంటే ఎమర్జెన్సీ స్థితిని తెలియజేయడం అన్నమాట. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి కోరాడు. సరిగ్గా మేడే కాల్ చేసిన 5 నిమిషాల తర్వాత అంటే 9:03 విమానం చాలా క్రిటికల్ కండిషన్లో ఉందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గుర్తించింది. అలా రష్ ల్యాండింగ్ కు అనుమతించింది. అయితే ల్యాండ్ అయిన క్రమంలో హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయింది. ల్యాండింగ్ గేర్ పనిచేయడం లేదు. ముందు వెళ్తూ సరిగా తెరుచుకోలేదు. అయినా సరే చివరకు ల్యాండ్ చేయడం మినహా పైలట్ కు మరో ఆప్షన్ కూడా లేకుండా పోయింది. దీంతో వేగంగా జారుతూ కిలోమీటర్ వెళ్లిపోయింది. రన్వే చివరన ఉన్న భారీ కాంక్రీట్ వాల్ ను ఢీకొట్టి వరుసగా 10 సార్లు పేలింది విమానం. వాస్తవానికి రన్వే దాటిన తర్వాత 300 మీటర్ల దూరంలో ఉంది ఆ గోడ. అంటే అంత వేగంగా వచ్చింది ఫ్లైట్. విమానం గాని గోడను ఢీకొట్టకుండా ఉంటే పేలుడు మాత్రం జరిగేది కాదు. కనీసం ప్రమాదం నివారించేందుకు సమయం దొరికేదేమో. కానీ వరుస పేలుళ్లు జరిగిపోయాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రన్వే చివరన బలహీనమైన గోడలు లేదా ఫెన్సింగ్ మాత్రమే ఉంచాలి. అలా ఉంచితే ఇలాంటి పరిస్థితులలో విమానం డ్యామేజ్ అయ్యి పేలుడు జరగకుండా ఉంటుంది. కానీ పేరున్న మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎందుకు బలమైన గోడను కట్టారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే సరిగ్గా ల్యాండింగ్ కు 3 నిమిషాల ముందు ఓ వ్యక్తి తన ఫ్రెండ్ కు కాల్ చేశాడు. విమానం టర్బో ఫ్యాన్ లోకి పక్షులు వెళ్ళాయి. విమానం ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు అని భయపడుతూ చెప్పాడు. అంటే విమాన సిబ్బంది తమ ప్రయాణికులకు పరిస్థితిని ముందే తెలియజేసి అలర్ట్ చేసిందని తెలుస్తోంది. ఈ విమానం రన్వే 19 మీద ల్యాండ్ అయింది. స్లోప్ కేవలం -0.2 మాత్రమే ఉంది. దీంతో ల్యాండింగ్ కావాల్సిన విమానానికి మరింత పొడవైన రన్వే కావాలి. కానీ అక్కడ లేదు. అయితే బెజు విమాన కంపెనీ మాత్రం వాతావరణ పరిస్థితులు కూడా కలిసి రాలేదని ప్రకటించింది. అయితే దక్షిణ కొరియా వాతావరణ సంస్థ మాత్రం ఎలాంటి వాతావరణ సమస్యలు లేవు, కనీసం గాలి కూడా తీవ్రంగా లేదని ప్రకటించింది. మరైతే ఏం జరిగి ఉండొచ్చు అనేది నిపుణులు విచారణ మొదలు పెట్టారు. మరోవైపు బోయింగ్ కంపెనీపై కూడా తీవ్ర విమర్శలు అంతర్జాతీయంగా వస్తున్నాయి. బోయింగ్ 737-800 విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి, లేదంటే అత్యవసర రిపేర్లు చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నాయని ఫైర్ అవుతున్నాయి విమానయాన సంస్థలు. దీంతో తాము విచారణలో పాల్గొంటామని బాధితులకు సంతాపం తెలిపింది. అయితే అమెరికా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక విచారణ టీంతో సౌత్ కొరియా వెళ్ళింది. ఎందుకంటే బోయింగ్ తప్పులను కూడా సరిచేసే పనిలో పడింది యుఎస్. దక్షిణ కొరియాకు చెందిన రిటైర్డ్ ఇంజనీర్లు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలను వివరించే ప్రయత్నం చేశారు. ఒకవేళ పక్షులు ఢీకొడితే ఇలాంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తరహా విమాన ఇంజన్ టర్బైన్ ఫ్యాన్లు చాలా పెద్దగా ఉంటాయి. పక్షి దగ్గరకు రాగానే లోనికి వెళ్లిపోతుంది. మామూలుగా పక్షి ఒకటి వెళ్ళినా చనిపోతుంది. కానీ వరుసగా 3 లేదా అంతకు మించి పక్షులు లోనికి వెళితే మాత్రం హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్యూర్ అవుతుంది. దానివల్ల ల్యాండింగ్ గేర్ తో పాటు స్లాట్స్ లేదా ఫ్లాప్స్ దెబ్బతింటాయి. చివరిగా మొత్తం సిస్టమ్ క్రిటికల్ గా మారుతుంది. కాబట్టి ఇక్కడ పైలట్ మొదట ఇంజిన్ ఫెయిల్యూర్ గుర్తించిన తర్వాత హైడ్రాలిక్ ఫెయిల్యూర్, ల్యాండింగ్ గేర్ ఫెయిల్ కావడం గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించాడు. ల్యాండింగ్ సమయంలో వెనుక టైర్లు ఓపెన్ అయినా కూడా పైలట్ స్పీడ్ ని కంట్రోల్ చేయగలిగేవాడు. కానీ మొత్తం వ్యవస్థ అప్పటికే ఫెయిల్ అయింది. తన చేతిలో ఏమీ లేదు. బ్రేకులు కూడా పడే పరిస్థితి లేదు. కేవలం రన్వే మీదకు దించేశాడంతే. వేగంగా జారుకుంటూ వెళ్లి గోడను ఢీకొట్టిందని విశ్లేషించాడు.
బోయింగ్ డిజైన్ ఇంజిన్ పొజిషన్ బాగానే ఉంటుంది. పక్షులు ఢీకొట్టినప్పుడు హైడ్రాలిక్ వ్యవస్థ ఫెయిల్ కాకుండా ఏర్పాట్లున్నాయి. కానీ పరోక్షంగా కూడా కారణమవుతాయని ఇంతకు ముందు జరిగిన ప్రమాదాల్లో తేలింది. అయితే బోయింగ్ మరో ఆల్టర్నేటివ్ కూడా ఏర్పాట్లు చేసింది. ల్యాండింగ్ గేర్ పనిచేయకపోతే గేర్ ఆల్టర్నేట్ ఎక్స్టెన్షన్ వాడుకోవాలని కూడా పైలట్ కు శిక్షణ ఇచ్చింది. అంతేకాదు ప్రతి విమానంలో క్విక్ రిఫరెన్స్ హ్యాండ్ బుక్ కూడా ఇచ్చింది. ఏ సమస్య వస్తే ఏం చేయాలనే దానిపై ట్రైనింగ్ మాత్రమే కాదు, సమస్య వచ్చినప్పుడు పైలట్ పానిక్ అవుతారు కాబట్టి రెఫరెన్స్ బుక్స్ ను కూడా అందుబాటులో ఉంచుతుంది. ఈ విమానంలో కూడా ఉంచింది. కాకపోతే మొత్తం వ్యవస్థ ఫెయిల్ అయిందని విచారణ అధికారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు గాల్లో ఉన్నప్పుడే పలుమార్లు ట్రబుల్ షూట్ చేసి కూడా హైడ్రాలిక్ ల్యాండ్ గేర్ సిస్టమ్ ను సరిచేయొచ్చు. కానీ పైలట్ కు అంత సమయం చిక్కలేదు. మేడే కాల్ చేసిన 5 నిమిషాలకే మొత్తం విమానం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని, ల్యాండింగ్ కూడా కష్టమేనని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సైతం గుర్తించింది. కానీ ఈ లోపే ప్రమాదం జరిగిపోయింది. మొత్తం 182 మంది ప్రయాణికులు, 179 మంది రెప్పపాటులో చనిపోయారు. ముగ్గురులో 2 సిబ్బంది, ఓ ప్రయాణికుడు చావు బ్రతుకుల్లో పోరాడుతున్నారు. అయితే పక్షుల వల్ల విమానాలు కూలుతాయా అంటే చాలా అరుదుగా అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఏటా 13,000 ఘటనలు జరుగుతున్నాయి. ప్రతి 3,000 విమానాలకు ఓ ఫ్లైట్ ఈ పక్షి ప్రమాదాలకు గురవుతూ ఉంటుంది. వెంటనే వాటిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి సరిచేస్తారు. ఆధునిక విమానాల్లో పక్షుల వల్ల విమానం కూలిపోవటం కానీ పూర్తిగా చెడిపోవడం అనేది చాలా తక్కువ అంటున్నారు. ఒకవేళ అలా జరిగితే ఏటా 13,000 విమానాలు కూలిపోవాలి. బెజో విమానం కేవలం దురదృష్టం వలన కూలింది. పైలట్ ఎర్రర్ ఏమాత్రం లేదని చెబుతున్నారు. ఇక విషాదం ఏంటంటే మొత్తం 179 మందిలో 88 మందిని మాత్రమే గుర్తించారు అధికారులు. మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నారు. చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ఓ వ్యక్తి తన కొడుకు మృతదేహం కోసం వెతుకుతున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. సరదాగా దాయిలాండ్ టూర్ కు వెళ్లిన తన కొడుకు ఇదే విమానంలో ఉన్నాడని వెతికినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే గుర్తించే స్థితిలో చాలా మృతదేహాలు లేవు. కానీ అతని కొడుకు పేరు ఆ విమాన ప్రయాణికుల లిస్టులో ఉంది. దీంతో చివరి చూపు కూడా దక్కలేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు ఆ తండ్రి. అయితే బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నమ్మొచ్చని బెజు ప్రకటించింది. ఆకాశంలో అవి మెరుగుగా పనిచేస్తాయి. సమస్య వచ్చినా పైలట్ సరిచేసుకునే విధంగా ఉంటాయి. ప్రమాదం జరగకుండా ఒక ఇంజిన్ తో అయినా 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి సేఫ్ గా దించొచ్చని బెజు ఇంజనీర్లు కూడా చెబుతున్నారు. ప్రస్తుతానికి స్ట్రాంగ్ సేఫ్టీ రికార్డు ఉన్నా కూడా రిపేర్లు ఆందోళన కలిగిస్తున్నాయని పైలట్ల నుంచి విమర్శలు కూడా ఉన్నాయి. ఇక 2 బ్లాక్ బాక్సులను స్వాధీనం చేసుకున్నామని సౌత్ కొరియా ఏవియేషన్ విచారణ అధికారులు మీడియాకు తెలియజేశారు. వాటి ద్వారా ఫ్లైట్ డేటాతో పాటు వాయిస్ రికార్డు కూడా ఉంటుంది కాబట్టి అసలు కారణం తెలిసే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణ కొరియా రాజకీయ కల్లోలంతో అట్టడుగుతుంది. ఈ సమయంలో ఈ విమాన ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబాల తరపున మాట్లాడే వారే కరువయ్యారు. తాత్కాలిక అధ్యక్షుడు జోయ్ సింగ్ మాక్ మీద కూడా అవిశ్వాసం ప్రవేశపెట్టాయి ప్రతిపక్షాలు. ఈ సమయంలో ప్రమాదం జరిగింది. అయినా అధ్యక్షుడు ఎయిర్పోర్ట్ కి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అలాగే సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. రష్యా ప్రాంతం నుంచి జరిపిన కాల్పుల వల్లే అజర్బైజాన్ విమానం ప్రమాదానికి గురైందని చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాలని మాస్కో దాచే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న రష్యా అందుకు బాధ్యత వహిస్తూ చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఏదేమైనా 179 మంది ఇంకో క్షణంలో ల్యాండ్ అవుతారు అనగా మరో సెకండ్లోనే కుప్పకూలిపోయారు. ఏ ఒక్కరు కూడా బ్రతికే అవకాశం లేకుండా పోయింది. మరి వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం. అలాగే విమాన ప్రమాదాలపై మీ అనుభవాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.